అందరికీ నమస్కారం. మొదట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీ కుటుంబాలు కూడా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా సఫలం కావాలా అని చెప్పినని మేము అనంత సుస్థిర వ్యవసాయ వేదిక తరఫున కోరుకుంటున్నాము. మరి మీరందరూ ఈ కార్యక్రమానికి మార్నింగే వచ్చి ఇచ్చేసినారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది 3వ సంవత్సరము అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో మేము ఈ మిల్లెట్ మేళా అని చెప్పినని పేరుతో ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నాము. అయితే మిల్లెట్ మేళా అనేది అదిగా పేరుగా ఏర్పడింది కాబట్టి అట్లాగా ఉంది అది. అయితే అక్కడ జరిగేటువంటి ఈవెంట్ అయితే మిల్లెట్ మేళాకు మించి ఉందన్నమాట. 3వ సంవత్సరం ఈసారి నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మేము ఒక థీమ్ దీనికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి థీమ్ ఏమంటే ప్రకృతి వ్యవసాయము, తర్వాత ఆహార ఉత్పత్తి, తర్వాత ప్రాసెసింగ్, మార్కెటింగ్, వినియోగం, ఆహార వినియోగం, ఈ అంశాలపైన ఫోకస్ చేయాలా అని చెప్పని ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమానికి కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా వస్తున్నారు. మొదటి రోజు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ప్రారంభిస్తారు. మొదటి రోజు మేము ఫోకస్ చేసింది ఏంటంటే ఎక్కువ ప్రకృతి వ్యవసాయం పైన ఫోకస్ చేయాలని చెప్పని నిర్ణయించినాము. అంటే వ్యవసాయ విధానంలో మార్పు రావాలా, రసాయనాలు లేనటువంటి వ్యవసాయాన్ని మనం సాకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం అనేది ఒక ముఖ్య అంశంగా పెట్టి మొదటి రోజు కార్యక్రమం నడుస్తుంది. ఆ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా తింబక్తు కలెక్టివ్ నుంచి బబ్లు గంగూలీ, తర్వాత ఆర్వైఎస్ఎస్, ఏపీసీఎన్ఎఫ్ నుంచి లక్ష్మణనాయక్ గారు, మరీ ముఖ్యంగా చాలామంది అనంతపురం జిల్లాలో సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవాలను పంచుకోవడం అనేది జరుగుతుంది. రెండవ రోజు యాక్చువల్గా మేము ఫోకస్ చేసింది పంటల పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఆహార ఉత్పత్తి పైన దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పని మేము అనుకున్నాము. వివిధ రకాలైనటువంటి పంటల విధానాలను, మోడల్స్ను మన జిల్లాలోనూ తర్వాత వేరే జిల్లాల్లో కూడా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళ అనుభవాలను కూడా రైతులు ముఖ్యంగా రెండవ రోజు ఎక్కువగా మాట్లాడతారు. అయితే రెండవ రోజుకు ముఖ్య వక్తగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారు వస్తున్నారు. రాజశేఖర్ గారు ఆ రోజు పాల్గొంటారు. ఆయన కూడా ఎక్కువ రైతులు మాట్లాడేది వినాలా అని చెప్పి అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన ఉపన్యాసం కూడా ఉంటుంది. 3వ రోజు యాక్చువల్గా ఈ ఈవెంట్లో ఫోకస్ ఏమంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, తర్వాత ప్రాసెసింగు, మార్కెటింగ్, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పని 3వ రోజు ఆ విధంగా మేము ఫోకస్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతిదినము కూడా దాదాపు 600 నుంచి 800 మంది రైతులు మొబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది గ్రామాల నుంచి. అదనంగా మరి అనంతపురం టౌన్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది వినియోగదారులను కూడా మొబిలైజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆహార ఉత్పత్తితో పాటు ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి పంటలను ప్రాసెస్ చేసి వినియోగం కూడా పెంచాలనేటువంటి ఉద్దేశంతో టౌన్లో ఉన్నటువంటి వినియోగదారుల పైన కూడా ఫోకస్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. ఈ కార్యక్రమం మేము ఒక సంఘటనగా, ఒక వేదికగా ఏర్పడి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సహకారం తీసుకుంటూ మేము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, ప్రాసెసింగ్కు సంబంధించి, తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి సంబంధించి దాదాపు 20కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అక్కడ స్టాల్స్లో ప్రదర్శన, అమ్మకాలు కూడా జరగడం అనేది కూడా ఉంటుందన్నమాట. సో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరందరూ కూడా మీడియా కూడా మాతో సహకరించి విస్తృతంగా ప్రచారం కల్పించి మీరు
ఈ సంఘటనకు ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి తోడు చేయాలని చెప్పినని నేను కోరుకుంటున్నాను. మిగిలిండేది మన సహచరులు ఉన్నారు, వేదిక సభ్యులు, వాళ్ళు కొంత యాడ్ చేస్తారు.